డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి ఎప్పుడు అవసరం? కిడ్నీస్ ఫెయిల్ అయితే డయాలిసిస్ చేస్తామండి. ఇది అన్ని వయసులో ఉండే వాళ్ళకి చూస్తూ ఉంటాము. చిన్న వయసులో ఉండే వాళ్ళకి, చిన్నపిల్లలకి ఎప్పుడంటే వాళ్ళకి ఒక్కొక్కసారి కొన్ని ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి దానివలన ఇండైరెక్ట్గా కిడ్నీస్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. వీళ్ళది నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటాము. కొన్ని మన శరీరంలోనే యాంటీబాడీస్ తయారయ్యి మన కిడ్నీస్ మీదనే అవి అటాక్ చేస్తూ ఉంటాయి. ఇది నెఫ్రాటిక్ సిండ్రోమ్ అని మనకి తరచూ చూస్తుంటాము. దీన్ని మనం మామూలుగా మందులతోనే కంట్రోల్ చేస్తూ ఉంటాము. కొంతమంది పిల్లలకి మందులతో కంట్రోల్ కాకపోవటం వలన వాళ్ళకి కిడ్నీస్ పర్మనెంట్గా డ్యామేజ్ అయితే వాళ్ళకి డయాలసిస్ చేయాల్సి వస్తుంది. ఇంకొంతమంది కిడ్నీస్లో కానీ పైప్లో కానీ స్టోన్స్ ఉంటే పట్టించుకోకుండా వదిలేసిన వాళ్ళకు కూడా కిడ్నీస్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి ఈ డయాలసిస్ మొదలు పెట్టాల్సి వస్తుంటుంది. టెంపరీగా కూడా ఒక్కొక్కసారి డయాలసిస్ చేస్తుంటామండి. డయాలసిస్ అంటే పర్మనెంట్గా ఇంకా మొదలుపెట్టి కంటిన్యూస్గా జీవితాంతం చేసుకోవాలని కూడా కాదు. ఒక్కొక్కసారి కొన్ని కిడ్నీలో ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ స్టోన్స్ బ్లాక్ చేసినప్పుడు కానీ టెంపరీగా కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది. దీనికి కొన్ని రోజులు మనం డయాలసిస్ ఇచ్చి ఏదైతే మనకి అడ్డు ఉందో అడ్డు తొలగించిన తర్వాత మళ్ళీ వాళ్ళు మామూలు జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఎక్కువ శాతం పెద్దవాళ్లలో డయాలసిస్కి వచ్చే వాళ్ళకి షుగర్ ప్రాబ్లం కానీ బీపీ ప్రాబ్లం కానీ ఉండి దానివలన వాళ్ళకి కిడ్నీస్ చెడిపోతాయి. ఇది మేము కిడ్నీస్ చెడిపోయిందని ఎట్లా నిర్ధారిస్తామంటే అల్ట్రాసౌండ్ స్కాన్లో కిడ్నీల సైజ్ తగ్గిపోవడం కానీ, ఈ రక్త పరీక్షల్లో సీరం క్రియాటినిన్ అనేది ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాము. అది మెల్లగా పెరిగి మామూలుగా అడల్ట్స్లో 1.1, 1.3 మధ్యలో ఉంటుంది. అది మెల్లగా పెరిగి 5, 6, 7 అట్లా అవ్వడము, వాళ్ళు తినలేకపోవడము, ఆహారం తినలేకపోవడము, వాంతి వచ్చినట్టు ఉండడము, తర్వాత బాగా నీరసంగా ఉండి ఏమి పని చేసుకోలేకపోవడము, తర్వాత పొటాషియం అనే ఒక సాల్ట్ ఎక్కువైపోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటే అప్పుడు వాళ్ళకి డయాలసిస్ అనేది మేము మొదలు పెట్టాల్సి వస్తుందండి. డయాలసిస్ అంటే కృత్రిమమైన కిడ్నీ పని చేస్తూ ఉంటుంది. అది ఒక మెషిన్కి మనము పేషెంట్ రక్తాన్ని పంపిస్తే అది శుద్ధి చేసి మళ్ళీ పేషెంట్ లోపలికి ఆ రక్తాన్ని, శుద్ధి చేసిన రక్తాన్ని లోపలికి ఎక్కిస్తూ ఉంటుంది. ఇది మామూలుగా వారానికి 2-3 సార్లు చేసుకోవాల్సి వస్తుంది. సో ఏంటంటే డయాలసిస్ టెంపరీగా కూడా కొంతమందిలో చేస్తూ ఉంటాము. పర్మనెంట్గా డయాలసిస్ మీదకి వెళ్ళిన వాళ్ళకి ఇంకా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సి వస్తుంది. డయాలసిస్ ఎక్కువ సార్లు చేయించుకోవడం ప్రమాదమా? డయాలసిస్ ఎన్ని రోజులు తట్టుకోగలము అనేది దానికి ఏమీ ఇదేం లేదండి. మా దగ్గర పేషెంట్లు 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు కూడా డయాలసిస్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు. ఏంటంటే వాళ్ళు కిడ్నీ దాతలు ఎవరు లేకుంటే వయసు ఎక్కువైపోవడం వలన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోలేని వాళ్ళు డయాలసిస్ మీదనే ఉంటారండి. మామూలుగా ఏంటంటే డయాలసిస్కి మనకి ఏదైతే నేను చెప్పానో కొంచెం రక్తం మనం పేషెంట్ దగ్గర నుంచి బయటికి తీసి మళ్ళీ క్లీన్ చేసేదానికి మనకి కొంచెం పెద్ద పెద్ద రక్తనాళాలు కావాలి. దానికి మేము సర్జరీ చేస్తామన్నమాట. ఒక ఏవి ఫిస్టులా అనేది తయారు చేస్తాము. ఈ ఏవి ఫిస్టులాలు అప్పుడప్పుడు బ్లాక్ అయిపోతూ ఉంటాయి. సో దానివలన వాళ్ళు కొంచెం కష్టపడుతూ ఉంటారు. కానీ లేకుంటే డయాలసిస్ మీద ఎన్ని సంవత్సరాలైనా బతకొచ్చు.